హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా బల్కింగ్ సిరీస్లో డే 69. ఈరోజు మన స్ప్రింటింగ్ డే అనమాట. మన హైబ్రిడ్ ట్రైనింగ్లో ఈరోజు వచ్చేసి స్ప్రింటింగ్. నిన్న హోంవర్క్ అయితే చేసినాం ఇంట్లో, లైక్ జస్ట్ పుషప్స్, స్క్వాట్స్, ఓవర్ హెడ్ ప్రెస్, ఇంకా బైసెప్ కర్ల్స్ మాత్రమే చేసినాం. ఈరోజు ఐఎమ్ గోనా డూ స్ప్రింటింగ్ అండ్ ఇంకా స్టోన్ లిఫ్టింగ్ కొద్దిసేపు అయితే చేద్దాము. దిస్ ఈజ్ అవర్ వర్కౌట్ రొటీన్ ఫర్ టుడే. ఇంకా బేసిక్గా కొద్దిసేపు వాకింగ్, జాగింగ్ చేసి తర్వాత స్ప్రింటింగ్ అయితే చేద్దాం. దాని తర్వాత ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని దాని తర్వాత స్టోన్ లిఫ్టింగ్ అయితే చేద్దాం గాయస్. వాకింగ్ అండ్ జాగింగ్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు కొంచెం ఒక 2-3 minutes రెస్ట్ తీసుకొని స్ప్రింటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం గాయస్. హాయ్ గైస్, ఇది వాకింగ్, జాగింగ్ ఇంకా స్ప్రింటింగ్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడే కంప్లీట్ అయింది. లెగ్స్ మాత్రం ఫుల్ ఎక్కుతున్నాయి అనమాట. తర్వాత ఇప్పుడు ఇంకా ఒక 5 to 10 minutes అట్లా కొంచెం రెస్ట్ తీసుకొని స్టోన్ లిఫ్టింగ్ అయితే చేద్దాం. ఒక 15 to 10 minutes, అంతగానే ఎక్కువ చేయాలని అనుకుంటున్నా, ఎందుకంటే ఫుల్ ట్రైన్ టైం అనిపిస్తుంది. సో నెక్స్ట్ స్టోన్ లిఫ్టింగ్ చేసి వాళ్ళకి వర్కౌట్ అయితే ఏం చేసేద్దాం గైస్. స్టోన్ అయితే వానకు నానింది. సో కొంచెం మట్టి, వాన కలిపి కొంచెం స్లిప్ అయితే అవుతుంది గాయస్. ప్రజెంట్ అయితే స్టోర్ని వేస్ట్ వర్క్ అయితే చేయగలుగుతున్నా, అప్పర్ బాడీకి అయితే అస్సలు కాదు. చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా ఇంకా కొంచెం ఎక్కువ హైట్కి లేపగలమేమో ట్రై చేద్దాం.